హాయ్ అండి. మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 గురించి మనం తెలుసుకుందామండి. 2018 గురించి అధికార వికేంద్రీకరణ, స్థానిక సంస్థల బలోపేతం, చిన్న పరిపాలన విభాగాల ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము 2018 సంవత్సరంలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో 7 మందిని సభ్యులుగా నియమించింది. నెక్స్ట్, ఈ మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నియమించబడ్డారు. నెక్స్ట్ అండి, ఇతర సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ కమిటీ 7 జనవరి 2018 నియమించబడింది. నెక్స్ట్ అండి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018, తెలంగాణ పురపాలక సవరణ చట్టము 2018 మార్చి 29న అసెంబ్లీ ఆమోదించబడింది. నెక్స్ట్ అండి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 2018 చట్టం నెంబర్ 5లో సెక్షన్ 1 సెక్షన్ 4 ప్రకారం తెలంగాణ గవర్నర్ 18 ఏప్రిల్ 2018 నుండి అమల్లోకి రానున్నదని ప్రకటించారు. నెక్స్ట్ అండి, అయితే ఈ చట్టంలోని సెక్షన్ 610, 34, 37(6), 43(10), 47(4), 113(4), 114(2) మరియు 141లను తర్వాత ప్రకటిస్తారు. ఇవి 2 ఏప్రిల్ 2018 నుండి అమల్లోకి రావడాన్ని మినహాయించారు. నెక్స్ట్ అండి, ఈ చట్టము రాష్ట్ర గవర్నర్ చేత 29 మార్చి 2018 నాడు ఆమోదం పొంది 30 మార్చి 2018 నాడు తెలంగాణ రాష్ట్ర రాజపత్రంలో సాధారణ సమాచారం ప్రచురింపబడింది. ప్రస్తుతం ఎన్నికైన స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసిన తర్వాత ఈ చట్టం అమలులోకి వస్తుంది. నెక్స్ట్ అండి, ప్రధాన గ్రామానికి దూరంగా ఉన్న పల్లెలు, గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చారు. పెరుగుతున్న జనాభాను, పట్టణ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లోని వార్డుల విభజన శాస్త్రీయంగా జనాభా నిష్పత్తి